చంద్రజ్యోతిగా వజ్రోత్సవాలు జరుపుకుంటది. ఆ తన్మయత్వంతోటి ఉప్పొంగిపోతా ఉంటది. అసలు ఇప్పుడు చంద్రజ్యోతికి ఉన్నంత సంతోషం ఎవరికి లేదు. అటు చూస్తేనేమో స్నేహితుడు గెలిచిండు ముఖ్యమంత్రిగా. ఇటు చూస్తే స్నేహితుడే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఏదైనా కాంట్రాక్టులు కావాలన్నా, యాడ్స్ కావాలన్నా చంద్రజ్యోతి పేపర్కి కావాల్సిన యాడ్స్ వస్తాయి, కావాల్సిన కాంట్రాక్టులు వస్తాయి. ఇక అటు చూస్తే కాంగ్రెస్ నడుస్తుంది అక్కడ. అక్కడ కూడా రావాల్సిన వ్యక్తి వచ్చిండు బీజేపీ. చంద్రజ్యోతికి ఇక సంబరమే సంబరం. ఈ పేపర్లు ఏం లేదు కానీ ఒక్క వార్త, అద్భుతమైన వార్త రాసుకొచ్చిండే. ఇది నిన్న రాజకీయ వర్గాలలో కావచ్చు, లేదా టోటల్ నిన్న తెలుగు 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 ప్రజలు అనేటోళ్ళు ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా ఈ సీను నిన్న అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. గుండెలు ఒక్కసారి ఇట్లా ఇట్లా గుండె ఒక్కసారి అదిమి పట్టినట్టు ఎక్కలేని భావోద్వేగాలు వచ్చినాయి. ఈ సీన్ అద్భుతమైన సీన్ ఇది. కళ్యాణ్ బాబుకు హ్యాట్స్ ఆఫ్. గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్. అపూర్వ స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. తల్లి వదినలకు జనసేనాని పాదాభివందనం. కేక్ కోసి సంబరాలు. ఎంత గొప్ప సీన్ తెలుసా ఇది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సంస్కారానికి నిజంగా సెల్యూట్ చేయవలసింది. నిజానికి తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి వాళ్ళ కుటుంబాన్ని ఒక పెద్ద స్థాయిలో ఒక పెద్ద కుటుంబంగా నిలబెట్టిండు వాళ్ళ కుటుంబాన్ని. ఇవాళ కుటుంబంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా 8 మంది హీరోలు కావచ్చు, ఒక టాప్ స్టార్లుగా వాళ్ళకు ప్రతిభ ఉన్నది కాబట్టి నిలదొక్కున్నారు. కానీ వాళ్ళు హీరోలుగా ఒక అడుగు వేయడానికి చిరంజీవి ఒక నిచ్చెనలాగా ఉపయోగపడ్డాడు. ఆయన చిరంజీవి మనస్తత్వం ఎంత మంచి మనస్తత్వం అంటే ఎవరిని పల్లెత్తు మాట అన్నాడు, ఎవరిని నొప్పించాడు. పవన్ కళ్యాణ్ ఓ విధంగా కొన్నిసార్లు మంచి చేసినా, కొన్నిసార్లు తెలియక పొరపాట్లు చేసినా, తెలిసో తెలియక ఏ పొరపాట్లు చేసినా కూడా కడుపులోనే పెట్టుకున్నాడు చిరంజీవి. ఆ కుటుంబానికి మొత్తం ఒక వెలుగు సూర్యుడు చిరంజీవి. వెలుగు సూర్యుడు. ఆ కుటుంబం కొనిదల అనే ఒక కుటుంబం, చిరంజీవి అనే ఒక కుటుంబం, దగ్గర 70 మంది దాకా ఆయన వాళ్ళే. ఆ కుటుంబాన్ని మొత్తం చిరంజీవి ఒక వెలుగు రేఖ, ఒక సూర్యుడు. అయితే చిరంజీవి ద్వారా, చిరంజీవి బాటలు వాళ్ళందరూ వచ్చి, పవన్ కళ్యాణ్ వచ్చి కూడా టాప్ స్టార్ అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్కి ఎక్కడ నెత్తికి గర్వం ఎక్కలే చిరంజీవి విషయంలో. ఇప్పుడు అదే ప్రదర్శించుండు. నాకు గర్వం లేదు, నా అన్నే నాకు తండ్రి లాంటి వాడు, నా అన్నే నాకు సర్వస్వం అని. గెలిచిన తర్వాత కూడా 21 సీట్లు గెలుచుకొచ్చిన తర్వాత కూడా నిన్న ఇంటికి పోగానే చిరంజీవి పాదాల మీద పడ్డా. ఇక్కడ ఇంకా సరిగ్గా తీయలే కానీ ఇట్లా కాదు, ఇంకా పూర్తిగా కిందికి వంగి 2 పాదాలు పట్టుకొని మొత్తం పాదాభివందనం చేసి పడేసాడు. అక్కడితోటి ఆగలే. మన దగ్గర మరుదులు రాగానే మన తెలంగాణ కల్చర్లో అటకెళ్ళి మరుదులు వస్తానంటే వదిన లేచి నిలబడుతుంది, మరిదికి మర్యాద ఇవ్వాలని. కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ వదినకు కూడా సేమ్ పాదాభివందనం చేసాడు. మా వదిన నాకు తల్లి లాంటిది, మా అన్న తండ్రి లాంటి వాడు, పాదాభివందనం చేసాడు. నీ అమ్మ ఇక అది ఒక్కొక్కల కళ్ళ పొంటి నీళ్ళు గారి ఉంటే నిన్న ఎంత సంస్కారం అది, ఎంత విధేయత ఉండాలి. సినిమా రంగంలో చిరంజీవి స్థాయి మార్కెట్ను సృష్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. చిరంజీవి పేరు మీదనే హీరో కావచ్చు కానీ ఆయన ఓన్ ప్రతిభతోటి, ఆయనకున్న ఓన్ టాలెంట్ తోటి చిరంజీవి స్థాయి మార్కెట్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తాయి. నేను కూడా మా అన్న అంతటి అయినా, మా అన్న పేరు మీద వచ్చినా కావచ్చు కానీ మా అన్న అంతటి అయినా గర్వం రాలే. ప్రతి సందర్భంలో చిరంజీవి మీద ఉన్న ప్రేమను కావచ్చు, చిరంజీవి మీద ఉన్న గౌరవాన్ని కావచ్చు, వాళ్ళ వదిన మీద ఉన్న గౌరవాన్ని కావచ్చు చూపించడంలో పవన్ కళ్యాణ్ ఏనాడు వెనకడిగేయలే. సినిమా స్టార్ ఉన్నప్పుడు వెనకడిగేయలేదు, ఇప్పుడు పొలిటికల్ లీడర్గా సూపర్ సక్సెస్లో ఉన్నప్పుడు కూడా వచ్చి వాళ్ళ వదిన పట్ల, వాళ్ళ అన్న పట్ల తనకున్న విధేయతను, తనకున్న గౌరవాన్ని నిన్న స్పష్టంగా చూపించేసిండు. ఇది చాలా, నాకు కూడా ఒక భావోద్వేగమైన వాతావరణంలోకి వెళ్ళిపోయాను ఒక గంట సేపు. నేను ఎంత విధేయత, ఎంత గౌరవం అది. వాళ్ళ వదిన కాళ్ళు పట్టుకున్నప్పుడు అయితే అద్భుతం అనిపించింది. అంటే వదిన అనుకోలే, ఆయన సొంత తల్లి లెక్క భావించి ఇక నిన్న అందరు ఉన్నారు. నిన్న రామ్ చరణ్, సాయి ధరమ్ తేజు, వరుణ్ తేజ్ భార్య, రామ్ చరణ్ భార్య, అది నిహారిక, అదేవిధంగా
చిరంజీవి గారి తల్లి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకు, పవన్ కళ్యాణ్ మూడో భార్య, అందరూ నిన్న ఒక కోలాహలంగా ఉన్నది వాళ్ళ ఇంట్లో. పవన్ కళ్యాణ్ చేసిన ఈ పనికి అందరి గుండెలు భావోద్వేగంతో రెట్టింపై కొట్టుకొని ఉంటాయి. అంత అంత అద్భుతమైన పని చేసిండు పవన్ కళ్యాణ్. ఇక ఇది పక్కన పెడితే నిజంగా చిరంజీవి లాంటి ఒక అన్ను ఉండాలి ప్రతి ఇంట్లో. 10 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు వేయరా అని అడుగుతాడు అన్నలు తమ్ములను. నిన్న 10 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు అంటారు. సంపాదించే అవకాశం ఉన్నప్పుడు సంపాదించినప్పుడు తమ్మునికి సహాయపడవలసిందే. తమ్మునికే కాదు కుటుంబం మొత్తానికి సహాయపడవలసిందే. మనకు సంపాదించే శక్తి దేవుడిచ్చినప్పుడు, సంపాదించగలుగుతున్నప్పుడు, కోటాను కోట్ల డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు, లేదా లక్షలే ఉన్నప్పుడు, లేదా వెయ్యిలే ఉన్నప్పుడు 10 రూపాయలు తమ్మునికి ఇచ్చేంది ఒక్కటే కడుపులో పుచ్చినప్పుడు తప్పేమున్నది? తిరిగి తమ్ముడు కూడా సంపాదించే స్థితిలో ఉన్నప్పుడు, అన్న తక్కువ ఉన్నప్పుడు సంపాదించి 10 రూపాయలు అన్నకి ఇస్తే ఏమవుతుంది? పాపమా, నేనే సంపాదిస్తాను కాబట్టి నేనే తింటా అంటే ఎట్లా? కష్ట సుఖాల్లో తోడుంటే మంచిది కదా కుటుంబానికి. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు పవన్ కళ్యాణ్ను, చిరంజీవిని, వాళ్ళ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోరు. ఆ ఆప్యాయతలో, ఆ ఎదుగుదలలో, ఒకరికొకరు సహకరించుకునే విషయంలో, ఆ విషయంలో ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే.